వీటికి ప్రపంచవ్యాప్తంగా బోలెడు ఎన్‌జీఓలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. ఈ ఎన్‌జీఓలు మరియు వాటి అనుబంధ సంస్థల్లో పనిచేసే చాలామంది వామపక్ష భావజాలం గలవారు, ఇస్లామిస్టులు మరియు వీరు జాతీయవాదానికి పూర్తిగా వ్యతిరేకులు. ఈ సరోస్ తన ఎన్‌జీఓలు, వాటి అనుబంధ సంస్థలు ద్వారా డబ్బులు విపరీతంగా వెదజల్లి వీళ్ళు నడిపే డిజిటల్ వార్తా సంస్థలను అదుపులో పెట్టుకొని వాటి ద్వారా ఆయా దేశాల్లో రాజకీయాలను, ప్రజా ఆలోచన విధానాన్ని ప్రభావితం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తుంటారు. ఏ దేశంలోనూ జాతీయవాదం అనేది ఉండకూడదు అని, అన్ని దేశాలు ఓపెన్ బోర్డర్ పాలసీ అంటే ఆకాంక్షలు లేని వలసలు జరగడానికి ఒప్పుకోవాలి అనేదే వీడి అజెండా. దానికి భారత్‌లో అడ్డుగా ఉన్న మోడీ 2019 ఎన్నికల్లోనే ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేసి విఫలం చెంది నిరాశ చెందాడు. అందుకే ఆ ఉక్రోషంతోనే 2019 తరువాత ఈ సరోస్ నేరుగా భారతీయ రాజకీయాలను ప్రభావితం చేయడం మొదలుపెట్టాడు.